ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా నమస్కారము. నేను మీ తెలుగు ఉపాధ్యాయుడు జోలం నాగరాజు. మనం ముందు క్లాసులో వర్ణమాల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత గుణింతాలతో వచ్చేటువంటి పదాలు మనం నేర్చుకోవడం అనేది జరిగింది. ఈరోజు మనము ఒత్తుల గురించి తెలుసుకుందాము. ఈ ఒత్తులు అనేటువంటివి హల్లుల యొక్క సూక్ష్మ రూపాలని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, హల్లుల యొక్క ఒత్తులు ఎలా ఉంటాయంటే చూడండి, ఖ. ఈ ఖ అనేటువంటి అక్షరానికి ఇది ఒత్తు, ఖ ఒత్తు. ఇది ఒత్తు ఖ మహాప్రాణాక్షరం ఖ. ఖాకు ఖ ఒత్తు. గాకు ఇది గా ఒత్తు. ఒత్తుగాకు ఒత్తుగా ఒత్తు. జ్ఞా ఒత్తు. చా ఒత్తు. ఒత్తు చా ఒత్తు. జా ఒత్తు. ఒత్తు జా ఒత్తు. ఇని ఒత్తు. టా ఒత్తు. ఒత్తు ఠా ఠా ఒత్తు. డా ఒత్తు. ఒత్తుడా ఒత్తు. అనా ఒత్తు. తావత్తు. ఒత్తు తావత్తు. దావత్తు. ఒత్తు దావత్తు. నావత్తు. పావత్తు. ఒత్తు పావత్తు. బావత్తు. ఒత్తు బావత్తు. మావత్తు. యావత్తు. రావత్తు. లావత్తు. వావత్తు. షేవత్తు. షావత్తు. సావత్తు. హావత్తు. అలావత్తు. రవత్తి. ఇవి హల్లుల యొక్క ఒత్తులు. హల్లుల యొక్క ఒత్తులు ఇవి రాసే విధానము. కావత్తు ఎలా రాయాలి అంటే ఇట్లా పైనుండి మొదలు పెట్టాలి. కావత్తు. ఇక ఒత్తు కావత్తు అలానే ఉంటుంది. కింద జటకా అనేది ఉండదు. గావత్తుకేమో తలకట్టు అనేది ఉండదు. ఒత్తు కావత్తు కూడా తలకట్టు ఉండదు. ఇన్యా అనేది యథావిధిగా ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే ఈ హల్లుల కంటే ఒత్తులు రాసేటప్పుడు హల్లుల కంటే కొంచెం తక్కువ పరిమాణంలో రాయాలి. ఈ ఒత్తులు రాసేటప్పుడు హల్లుల కంటే తక్కువ పరిమాణం లోపట రాయాలి. ఇక్కడ మనకు మార్పు చెందినటువంటి యథావిధిగా హల్లు ఎలా ఉంటుందో అలానే ఉండేటువంటి ఒత్తులు ఏమేమి ఉన్నాయంటే చూడండి, ఇక్కడ జ్ఞ, జా, ఇని, అన, రౌతి. ఇవి ఎటువంటి మార్పులు ఉండవు. ఆ అక్షరాల కంటే కొంచెం తక్కువ పరిమాణంలో రాస్తే సరిపోతుంది. ఖావత్తు. నావత్తు. మావత్తు. యావత్తు. రావత్తు. లావత్తు. ఈ ఒత్తులు తప్ప మిగతా ఒత్తులన్నీ కూడా హల్లులను పోలియే ఉంటాయి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కావత్తు, నావత్తు 2, మావత్తు 3, యావత్తు, రావత్తు, లావత్తు, ఇలా తావత్తు కూడా. తావత్తు ఇవి మాత్రమే హల్లుల రూపంలో ఉండకుండా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. మిగతా ఒత్తులన్నీ కూడా హల్లుల రూపంలోనే ఉంటాయి. తావత్తు, నావత్తు, మావత్తు, యావత్తు, రావత్తు, లావత్తు. 1, 2, 3, 4, 5, 6, 7. ఈ 7 ఒత్తులు మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మిగతా అన్నీ కూడా మన హల్లుల రూపంలోనే ఉంటాయి.
ఇక్కడ టా ఒత్తు చూసినప్పుడు టాకు మీద గీత ఉంటుంది, టా ఒత్తుకేమో గీత అనేది ఉండదు. ఇక మిగతా ఒత్తులు చూసినప్పుడు తలకట్లు తీసేసి ఆ హల్లు పరిమాణం కంటే చిన్న పరిమాణంలో మనం రాస్తే సరిపోతుంది. ఇవి ఒత్తులు. ఇప్పుడు ఈ ఒత్తుల ఆధారంగా మనకు అక్షరాలు రెండు రకాలు. అవి ఒకటి ద్విత్వ అక్షరాలు, రెండవది సంయుక్త అక్షరాలు. ద్విత్వ అక్షరాలు, ద్విత్వ అక్షరాలు. ఆ తర్వాత రెండవది సంయుక్త అక్షరాలు, ఆ తర్వాత మూడవది కూడా ఉంటుంది సంశ్లేష అక్షరాలు. ఈ అక్షరాలు సంశ్లేష అక్షరాలు. ద్విత్వ అక్షరాలు, సంయుక్త అక్షరాలు, సంశ్లేష అక్షరాలు అని చెప్పి మనకు 3 విధాలుగా ఉంటాయి. ఏంటి మరి ద్విత్వ అక్షరాలు అంటే ఏంటిది, సంయుక్త అక్షరాలు అంటే ఏంటిది, సంశ్లేష అక్షరాలు అంటే ఏంటిది? ఫస్ట్ ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏ హల్లు అయితే ఉంటుందో ఆ హల్లుకు అదే హల్లు యొక్క ఒత్తు అనేది ఉంటే అటువంటి వాటిని ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ద్విత్వాక్షరాలు. కాకు కావొత్తున్నది, ఈ అక్షరము ద్విత్వాక్షరం. ఒత్తు కాకు కావొత్తున్నది, ద్విత్వాక్షరం. గాకు గావొత్తు, ద్విత్వాక్షరం. ఇలా ఏ హల్లుకైతే అదే హల్లు ఒత్తుగా ఉంటుందో అటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇక రెండవది సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా వస్తే, ఇక్కడ చూడండి, ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా వస్తే అటువంటి అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటారు. ఏమంటారు సార్? సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాలు. మరొకసారి చెప్పాలి. సంయుక్త అక్షరాలు అంటే ఏంటిది? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా ఉండడం. ఇక్కడ చూడండి, నేను టిక్ చేసినటువంటి అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నేను గుండం చుట్టినటువంటి అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలు చూసినప్పుడు ఇక్కడ కా ఉంది, కాకు గావొత్తుంది, కా ఉంది, చావొత్తుంది, కా ఉంది, టావొత్తుంది, కా ఉంది, డావొత్తుంది. అంటే ఇట్లా ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా ఉంటే ఇటువంటి అక్షరాలను సంయుక్త అక్షరాలు అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఈ గుండం చుట్టిన అక్షరాలు చూసినప్పుడు ఏ హల్లు అయితే ఉందో అదే హల్లుకు అదే అక్షరం ఒత్తుగా ఉంది, వాటిని ఏమంటారంటే ద్విత్వ అక్షరాలు అని అంటారు. ద్విత్వ అక్షరాలు. సంయుక్త అక్షరాలు అంటే ఒక హల్లుకు వేరొక హల్లు అనేది ఒత్తుగా వస్తే వాటిని సంయుక్త అక్షరాలు అని అంటారు. మూడవది కూడా చూసుకున్నాం, ఏంటిది? సంశ్లేష అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే ఏంటిదంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వస్తే దానిని సంశ్లేష అక్షరాలు అంటారు. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు వస్తే, ఉదాహరణకు చూసినప్పుడు స్త్రీ అనేటువంటి పదానికి చూసినప్పుడు రావొత్తు, తావొత్తు అంటే ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు వస్తే దానిని సంశ్లేష అక్షరాలు, సంశ్లేష అక్షరాలు అని అంటారు. ఇవి ద్విత్వాక్షరం అంటే ఏంటిది, సంయుక్త అక్షరం అంటే ఏంటిది, సంశ్లేష అక్షరం అంటే ఏంటిది మనం నేర్చుకున్నాం. ఇక ఇప్పుడు మనము ద్విత్వాక్షరాలతో వచ్చేటువంటి పదాల గురించి చూద్దాము. ఈ ద్విత్వాక్షర పదాలు అయిపోయాక సంయుక్త అక్షరాల గురించి చూద్దాం.
చూడండి, ద్విత్వాక్షరం అంటే మరొకసారి అది చెప్పండి. ద్విత్వాక్షరం అంటే ఏ హల్లు అయితే ఉంటుందో ఆ హల్లుకు అదే హల్లు ఒత్తు రూపంలో వచ్చేటువంటి అక్షరాలను ద్విత్వాక్షరాలు అని అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చే అక్షరాలనే ద్విత్వాక్షరాలు అని అంటారు. ఇక్కడ కాదీర్ఘం చూడండి, ఇక్కడ కాదీర్ఘాలన్నిటికీ కూడా మనకు కావత్తు అనేది ఉంది. ఇక్కడ కాదీర్ఘాలన్నిటికీ కూడా ఇక్కడ కావత్తు కనిపిస్తూ ఉంది. చూడండి, మరి ఇవి చదివే విధానం ఎలా అంటే, ఇప్పుడు కా ఉన్నప్పుడు క అని చదువుతాం. అలా కాకుండా కాకు ఈ ఒత్తు ఇచ్చినప్పుడు దాన్ని ఎలా చదవాలంటే ఖ అని చదవాలి. ఒత్తు ఉంది కాబట్టి దాన్ని ఆ పదాన్ని ఆ అక్షరాన్ని ఒత్తి పలికి చదవాలి, ఖ. ఇప్పుడు ఆ తర్వాత కాకు దీర్ఘం ఉంది, కాకు దీర్ఘానికి కా వస్తుంది. దీన్ని ఇలా చదవాలి, ఖా ఖా ఖీ 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 కు ఖూ ఖే ఖే ఖై కో ఖో ఖౌ కం కహ ఇలా చదవాలి. ఇప్పుడు మనం పదాలు చదువుతుంటే మనకు అవగాహన వస్తుంది ఆ అక్షరాల మీద. చూడండి, ఇప్పుడు కాగుణింతంలో కావత్తు చేర్చినప్పుడు ఆ పదాలు ఎలా చదవాలి చూడండి. ఆ క కాకు కావత్తు ఇచ్చినప్పుడు ఖ అవుతుంది, అక్క. ఎక్కడ టక్కున డక్కు పుక్కిలి అక్కడ ఎక్కువ టక్కరి దిక్కు పొక్కులు ముక్కెర అక్కున ఒక్కొక్క డొక్క దుక్కి పెక్కు రక్కసి అక్కర చక్కగా తక్కువ నక్క బక్క లక్క అక్కసు చెక్కిలి తక్కెడ నక్కి బుక్కి లక్కు. ఇక్కడ చెక్కిన తక్కిన నిక్కము ముక్క లెక్కలు ఉక్క చుక్క తిక్క నొక్కు ముక్క వక్క ఉక్కిరి చొక్కా తొక్క పక్క మక్కి హక్కు ఎక్కం జక్కన తొక్కిడి పక్కున ముక్కు సిక్కులు ఇలా చదవాలి. ఇప్పుడు ఈ కావత్తు అనేది ఇవ్వకుండా చూడండి ఒకసారి. ఈ కాకు కావత్తు ఇవ్వకుండా చదవండి, ఏమవుతుంది అక్క. అలా కాకుండా కాకు కావత్తు ఇచ్చినప్పుడు అక్క, కావత్తు ఇవ్వకుంటే అక్క. ఇప్పుడు ఎక్కడ కాకు కావత్తు ఇవ్వకుండా చదివితే ఎక్కడ. టక్కున ఒత్తు లేనట్లయితే టక్కున. ఇలా అంటే మనం ఆ అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నాం కాబట్టి అక్కడ ఒత్తి పలికినప్పుడు ఆ ఒత్తు అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ కావత్తుతోటి కొన్ని పదాలు మనం చూద్దాం, కొన్ని వాక్యాలు చూద్దాం. అక్క ముక్కుకు చక్కని ముక్కెరా. అక్క ముక్కుకు చక్కని ముక్కెరా. చిక్కని పాలలో చక్కెర పోశారు. చొక్కాపై చుక్కలు ఉన్నాయి. పాప చెక్కిలిపై చుక్క ఉంది. ఒక్కొక్కరికి దక్కిన వక్కలు. చిక్కుడుకాయ అంటే మక్కువ ఎక్కువ. చెక్కిన చెక్క చక్కగా ఉంది. ఇక్కడ తప్పుపడింది. చెక్కిన చుక్క చక్కగా ఉంది. చెక్కిన చుక్క చక్కగా ఉంది. చీకటిలో నక్కలు
కుక్కల అరుపులు. చీకటిలో నక్కలు కుక్కలుల అరుపులు. కొండ ఎక్కి మొక్కుకొనెను. కొండ ఎక్కి మొక్కుకొనెను. తక్కువ మంది ఎక్కాలు చదివారు. చక్కని చుక్క చిక్కినా అందమే. చక్కని చుక్క చిక్కినా అందమే. ఇలా చదవాలి. ఆ తర్వాత గావత్తుతో పదాలు ఇలా చదవాలి. గా ఘ గాకు గావత్తిస్తే ఘ. గాకు దీర్ఘం ఉంది, దానికి గావత్తు ఇచ్చినప్పుడు ఘా. ఘీ ఘీ. గు ఘూ. గే ఘే ఘై. గో ఘో ఘౌ. గం గాహ. పదాలు చూడండి. అగ్గి గుగ్గిలం. దగ్గర పొగ్గొట్టం మగ్గు. ఉగ్గం గుగ్గిళ్ళు. దిగ్గజం బుగ్గ ముగ్గు. ఉగ్గిన్నె గగ్గోలు. దగ్గు బుగ్గి రగ్గు. ఉగ్గాని జగ్గయ్య. దుగ్గు భగ్గున లగ్గం. ఉగ్గు జగ్గు నెగ్గు బొగ్గు విగ్గు. ఎగ్గు డిగ్గి నెగ్గడము మగ్గం. సిగ్గెడ్డ ఒగ్గి తగ్గడం. నిగ్గు మొగ్గ. సగ్గుబియ్యం. ఒగ్గు తగ్గు పగ్గం. మగ్గిన సిగ్గు. ఇవి గావత్తుతో వచ్చేటువంటి పదాలు. ఒకసారి వాక్యాలు చూడండి. ఉగ్గిన్నెలో పాలు తాపారు. ఉగ్గిన్నెలో పాలు తాపారు. అగ్గి మీద గుగ్గిలం. సిగ్గు ఎగ్గులేని వారు. సిగ్గు ఎగ్గులేని వారు. మగ్గులో ఉగ్గాని పోశారు. జగ్గయ్య దగ్గు మందు తాగాడు. జగ్గయ్య దగ్గు మందు తాగాడు. దిగ్గజాల ముందు తగ్గి ఉండాలి. దిగ్గజాల ముందు తగ్గి ఉండాలి. ముంగిట ముగ్గు బుగ్గపై సిగ్గు. ముంగిట ముగ్గు బుగ్గపై సిగ్గు. పగ్గం అందుకొని దగ్గరకు రా. అగ్గిబిగ్గివాడు దుగ్గు బుగ్గి చేశాడు. లగ్గంలో ఒగ్గు కథ చెబుతారట. విజయనగర సామ్రాజ్యంలో అష్టదిగ్గజాలు ఉన్నారు. దగ్గుమందు తాగి రగ్గు కప్పుకో. ఇవి గావత్తుతో వచ్చేటువంటి వాక్యాలు. ఇలా అంటే ఒక అక్షరాన్ని ఒత్తి పలికి చదవడం కోసము మనము ఆ యొక్క హల్లుల యొక్క ఒత్తులను మనం ఉపయోగిస్తూ ఉంటాము. ఈరోజు మన గావత్తు గురించి, గావత్తుతో కూడినటువంటి పదాల గురించి మనము చదువుకున్నాము. ఇవి చదవండి. ఇవి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత రేపటి క్లాసులో మనము మిగతా ఒత్తులతో కూడినటువంటి పదాల గురించి మనం నేర్చుకుందాము. ధన్యవాదాలు.